హైవేస్ మహాసేన రాజేష్ సరిపల్ల రాజేష్ ఇతను 2014 ముందు అన్నాడు 2014 నుంచి 19 మధ్య వైసీపీలో ఉన్నప్పుడు మరి నాన్ హిందువులని అట్రాక్ట్ చేయాలి వైసీపీ సైడ్ అని చెప్పేసి అలా అనుకున్నాడు. నాన్ ఓసీలు అందరూ కూడా అట్రాక్ట్ చేయడం మరి అలా అనుకున్నాడు. మరి అప్పుడు అతనికి ఏమైందేంటో తెలియదు. అప్పుడు నోరు జరిగిన మాట వాస్తవం. హిందూ దేవుడు ముఖ్యంగా రాముణ్ణి కానీ అండ్ అగ్రవర్ణ స్త్రీలను కానీ నోరు జరుగుతున్న కొన్ని మాటలు అన్నాడు. అప్పుడు నేను బాధపడి ఎవర్రా కుర్రాడు ఎట్ట మాట్లాడుతున్నాడు ఏంటి అని చెప్పేసి అది గతం రియలైజ్ అయ్యాడు, తప్పు తెలుసుకున్నాడు. వైసీపీలో ఉండగాని ఇదంతా చేసినాడు కాబట్టి వైసీపీ గెలిచిన తర్వాత మరి ఏమైనా వస్తారని ఎక్స్పెక్ట్ చేశాడు తెలియదు, అతనికి ఏమి ఇవ్వాల. బట్ అతను మాత్రం స్టేట్ డెవలప్ చేయాలని అనుకున్నాను, కానీ సర్వనాశనం చేస్తున్నాడు ఈ మనిషి. నేను ఇప్పుడు ఇంక పోరాడుతాను వైసీపీకి వ్యతిరేకంగా అని చెప్పేసి గట్టిగా పోరాడుతూ మరి వెనకాల రఘురామకృష్ణరాజు ఉన్నాడు ఈయనకి అని చెప్పేసి అంటుంటారు. అది నిజం అబద్ధం నాకు తెలియదు, కానీ మొత్తానికి నాన్ వైసీపీ అన్నప్పుడు కీలకమైనటువంటి వారు ఇతను కూడా కనిపిస్తూ ఉండేవాడు. సో రీసెంట్గా టీడీపీలో జాయిన్ అవటం అండ్ పి గన్నవరం టికెట్ ఇతను కేటాయించడం జరిగింది. ఎప్పుడైతే పి గన్నవరం టికెట్ ఇతను కేటాయించడం ఫస్ట్ అతను అన్నది అదే, జగన్ కాస్కో అసెంబ్లీలో నేనేంటో చూపిస్తా అంటాం. ఇక వైసీపీ వాళ్ళు మొదలెట్టేసుకున్నారు ఏమని, ఇప్పటివరకు వైసీపీలో ఉన్నటువంటి దళిత నాయకులు కానీ మంత్రులు కానీ ఆయా పోస్టులో కీలకమైనటువంటి ఉన్న వాళ్ళు కానీ నేను ఓపెన్గానే మాట్లాడుతున్నా కాబట్టి మీరు క్రాస్ చెక్ చేసుకున్నాక కామెంట్ పెట్టండి. మొన్న ఈ దళిత ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వైసీపీలో వాళ్ళు ఓపెన్గానే చెప్పింది, పేరుకే మేము ఎమ్మెల్యేలుగా ఉంటాం, పేరుకే మేము పదవిలో ఉంటాం, నడిపించేది మొత్తం రెడ్లే, వాళ్ళు చెప్పిందే జరిగింది ఏదైనా, అది వాళ్ళు ఓపెన్గా చెప్పింది. బట్ టీడీపీలో అలా కాదు. టీడీపీలో వచ్చేసి దళితులు ఎవరైనా కానీ వాళ్ళు పోస్ట్ ఏదైతే ఉందో వాళ్ళ పొజిషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఇండిపెండెంట్గా వెళ్ళిపోవచ్చు. ఇన్ కేసు అది ఎమర్జెన్సీలో ఇంపార్టెంట్ అయితే అప్పుడు వాళ్ళ అధినాయకుడు చంద్రబాబు నాయుడు కన్వే చేయాలి. సో అటు ఫ్రీడమ్ అనేది ఉంటుంది అండ్ వాళ్ళు కల మీద నిలబడి ఉంటారు అండ్ ఒక స్టేజ్ మీద చంద్రబాబు నాయుడుతో పాటు ఈక్వల్గా వాళ్ళంతా కూర్చుంటారు. బట్ మీరు వైసీపీలో కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి, కొన్ని కీలకమైన సభల్లో ఏకంగా కింద కూర్చున్నటువంటి వాళ్ళు ఉన్నారు చైర్స్ లేక, అండ్ కొంచెం వెనక నించున్న వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసి వీళ్ళ పక్కన కూర్చున్నటువంటి వారిలో కూడా మంత్రులు సైతం నించుని ఉన్నారు. నార్మల్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వైసీపీలో ఈయన జగన్ పక్కన కూర్చొని ఉన్నారు. అవి నేను చూసి చాలా బాధపడ్డా. దానికి మరలా ఈ వైసీపీలో దళిత ఎమ్మెల్యేలో మరి మంత్రులు వాళ్ళు డిఫరెంట్ వేల ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చున్నారు. సరే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఈ కుర్రాడిని రాజకీయాల్లో లేకుండా చేయాలి. ఒకవేళ రాజకీయాల్లో ఉన్న ఎమ్మెల్యే నుంచి ఇతను బయటకు నెట్టేయాలి. ఎమ్మెల్యేగా ఇతను కంటెస్ట్ చేయకూడదు, ఇతను గెలవకూడదు. ఇతను గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాడా మనం చెడు అడుగుంటారు బాబు వైసీపీని. అండ్ వైసీపీలో ఉన్నటువంటి దళితులను ఎంపవర్ చేస్తాడు, వాళ్ళు సొంతంగా మాట్లాడుతుండదు, వాళ్ళ వాయిస్ని పెంచేలా చేస్తాడు ఇతను. సో అన్నట్టు వాళ్ళు డిసైడ్ అయిపోయి ఇన్నాళ్ళు స్తబ్దుగా ఉన్నారు. అతను పి గన్నవరం టికెట్ ఎప్పుడైతే అలాట్ చేశారో అతను ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి సవాల్ విసిరాడో ఇక స్టార్ట్ చేశారు. అతను హిందూ దేవులను అవమానపరిచాడు, అగ్రవర్ణాల స్త్రీలను అవమానపరిచాడు, ఇటువంటి టికెట్ ఇస్తారా అంటే ఇతను అమ్మాయిని ట్రాక్ చేసి వీళ్ళని వాడుకుని వేరే చోట వీళ్ళు వదిలేస్తాడు, వేరే చోట అమ్ముకుంటాడు, రకరకాలుగా దాని మీద తను పోరాటం చేస్తున్న మూమెంట్లోనే ఇక ఈ పి గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి తనకు సీట్ అలాట్ చేస్తారు. అక్కడే ఈ టీడీపీ జనసేన వాళ్ళు కూడా ఇతనికి సపోర్ట్ చేయట్లేదు. అండ్ వెనక ఉన్న క్యాడర్ కూడా వచ్చేసి కష్టం ఇతను మేమే ఓడిస్తాం అన్నట్టుగా అధిష్టానికి ఇండికేషన్ ఇచ్చేటప్పటికి ఇంక వాళ్ళు మరి ఏమన్నా చెప్పారో మరి ఇతనే డిసైడ్ అయ్యేది తెలియదు. కానీ జగన్ నీ కుట్రల వల్ల నేను ఈరోజు నా పార్టీని కాపాడుకోవటానికి నేను పక్కగా తప్పుకుంటున్నా. సో గెలిచేది మా పార్టీ, నీ పార్టీ ఓడిపోయితే చూసుకో. నన్ను ఎదగనీయకుండా చెల్లి నిన్ను కుట్రలు పండుతావా? ఒక దళిత వ్యక్తి ఎదగాలంటే మేము ఎన్నో కష్టాలు ఓర్చుకొని అడుగులు ముందుకేయాలి. అలా ఈరోజు నేను వేసా, నన్ను గుర్తించింది పార్టీ సీట్ ఇస్తే నువ్వు మాత్రం ఏ కాడికి మీ కనుసన్నలోనే మెలగాలన్నట్టుగా నన్ను ఎదగనీయకుండా మరలా ఇలా చేస్తావు నువ్వు చూసుకో. నేనుగా పోరాటం ఆపేదేలా, గెలిచేది టీడీపీ జనసేనే అని చెప్పేసి ఛాలెంజ్ చేసి చెప్పేసి నేను గతంలో ఎప్పుడన్నా తెలిసి తెలియకుండా ఏమైనా చేస్తే అది గతం అయిపోయింది. ఇప్పుడు నేనేమున్నాను ఏం చేస్తాను ఇది కదా చూడాల్సింది అని చెప్పుకోవచ్చు. పాపం అతను పి గన్నవరం సీట్ నుంచి తప్పుకుంటున్నా అన్నాడు. ఇప్పుడు అది ఒక మహిళకు కేటాయించబోతున్నాడు మనకు తెలుస్తా ఉంది. సో మహాసేన రాజేష్ ఈరోజు తప్పుకోవడానికి కారణం అంటే 100% ఎప్పుడో గతంలో వీడియోలు తీసుకొచ్చి ముందు పెట్టి హైలైట్ చేసినటువంటి వైసీపీ బ్యాచ్దే, అందులో నో డౌట్.